హాయ్ హలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. సో ఈరోజు ప్రత్యేకంగా ఈ అజిత్ సింగ్ నగర్ లోపల నాకు కొంతమంది ఫ్యామిలీస్ తెలుసు, వాళ్ళు చాలా లోపలికి ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాను నేను, ఆ పిల్లల పరిచర్య గురించి వెళ్తుంటాను. వాళ్ళు మా చర్చికి కూడా అప్పుడప్పుడు వస్తారు. సో వీళ్ళ దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరాము మేమంతా. ఆటోలో అన్నీ పెట్టుకొని మా ఫ్రెండ్స్, చర్చ్ మెంబర్స్, మా వైఫ్, మేమందరం కలిసి బయలుదేరాం. చూడండి ఎట్లా ఉన్నాయి కండిషన్. లోపలికి అసలు ఎవ్వరు వెళ్ళరు కూడా, అంత లోపలికి. ఇది అజిత్ సింగ్ నగర్ నుంచి లిటరలీ చాలా లోపలికి వెళ్ళాలి మనం. బట్టలన్నీ పోయినాయి అంట, వస్తువులు అన్నీ పాడైపోయినాయి. ఇక్కడ చూడండి హట్స్, ఇవన్నీ మీకు ఈ లోపలంతా స్లమ్ కాలనీ అనమాట. మోస్ట్లీ మిక్స్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో మేము వెళ్ళడానికి కూడా డ్రైనేజీ వాటర్ అక్కడ అలాగే ఉంటున్నాయంట. వాళ్ళకి ఒక 2 రోజుల నుంచే ఇట్లా తగ్గి నడవగలుగుతున్నారంట. లేకపోతే ఫుల్గా ఉండి రోడ్డు చివర కనబడుతుందా మీకు, అక్కడ ఆ గోడ మీద మార్క్ కనబడుతుంది చూడండి రైట్ సైడ్కి. సో ఆటోలో మా చర్చ్ మెంబర్స్ అందరూ, మా స్లెస్సీ కూడా జాయిన్ అయ్యాడు. స్లెస్సీ అక్కడ ఉన్న వాళ్ళందరూ సండే స్కూల్ పిల్లలు అనమాట. ఇక్కడికి వస్తూ ఉండేవాడిని నేను ఎవ్రీ వీక్. సో వీళ్ళందరూ ఉన్నారు, ఎవరు హెల్ప్ చేయట్లేదు. సాల్ట్ అండ్ లైట్ చర్చ్ నుంచి కొంతమంది ఫ్రెండ్స్, ఎర్రగొండపాలెం నుంచి ఒక సిస్టరు, ఇంకా చాలామంది మా ఫ్రెండ్స్ వైజాగ్ నుంచి, దయా ఆంటీ, చాలామంది మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. అవన్నీ చర్చ్లో వాళ్ళు కూడా, ఆ యూత్ ఎవరైతే కనబడుతున్నారో మీకు, అదిగోండి అక్కడ ఫోన్ పట్టుకొని, వీళ్ళంతా మా సండే స్కూల్ పిల్లలు ఒకప్పుడు, ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. వాళ్ళే వచ్చి అన్నీ అరేంజ్ చేసుకున్నారు. మేము వెళ్ళాము, అక్కడ వెళ్ళి ఇక్కడ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. మేమేమో ఒక 30 ఫ్యామిలీస్కే అకామిడేట్ చేసాము. వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఒక 15-16 రకాలు మేము ప్యాక్ చేసాము. ఒక బకెట్ కూడా వాళ్ళకి అందించాము, ఎందుకంటే వాళ్ళకి యూస్ చేయడానికి, వాటర్ తెచ్చుకోవడం వాడికి ఎన్నిటికైనా ఉపయోగపడతాయి. సో లిటరల్గా ఒక్కొక్కళ్ళకి ఒక 700 రూపీస్ వర్త్ మేము ఇవ్వడం జరిగింది. ఆ నీళ్ళల్లో నడవడానికి కూడా ఎవరు ఇష్టపడరు, కానీ తప్పదు, దేవుని పని మనం చేయాలి, కైండ్నెస్ చూపించాలి అని చెప్పి వెళ్ళాము. అక్కడ లిటరల్గా ఒక 20 ఫ్యామిలీస్ ఉన్నాయి. అందరూ మైగ్రేట్సే వాళ్ళంతా. చూడండి కిందకి వాళ్ళ ఇల్లు పౌరిపాక, అది వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వచ్చారు. ఒక 20 ఫ్యామిలీస్ దాకా వచ్చారు, వాళ్ళకి ఇచ్చాము. తర్వాత బయట ఒక 5 ఫ్యామిలీస్, తర్వాత స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి, కొంతమందికి రోడ్డు మీద కనబడ్డ వాళ్ళకి కూడా మేము అందజేసాం. అట్లా అన్నీ వాళ్ళకి ఉపయోగపడతాయి. లిటరల్గా ఒక 20 days వాళ్ళు వాడుకోవడానికి అన్ని రకాల ప్రొవిజన్స్ అన్ని దాంట్లో మేము ప్రొవైడ్ చేసాము. సో గ్లాడ్, మాకు వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు, ఇంత లోపలికి వచ్చారు మీరు అని చెప్పి. సో అందరూ వచ్చిన వాళ్ళందరికీ, లేడీస్కి ఒక బకెట్ ఒకటి, దాంట్లో ఒక ప్యాకెట్ నిండా ఒక 16 రకాల వాళ్ళు డైలీ యూస్ చేసేవి, పేస్ట్, బ్రష్, సోప్స్, బట్టల సోపులు, అంట్ల సోపులు, అన్ని రకాలవి, పసుపు, కారము, దాల్, పప్పు, ఇవన్నీ కలిపి ఒక 16 ఐటమ్స్ మేము దాంట్లో ప్యాక్ చేసి అందరికి ఇచ్చాము. సో అట్లా లోపలికి వెళ్ళి ఇచ్చిన తర్వాత చాలామంది బయట కూడా కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు, మాకు కూడా ఇవ్వండి అన్నట్లు. సో వాళ్ళని కూడా మేము వెళ్ళి విజిట్ చేసాము. చూడండి చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పాలు మరి ఎట్లా వస్తున్నాయో ఏమో అర్థం కావట్లేదు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చారంట, కొంతమంది రోడ్డు మీదకి, మెయిన్ రోడ్ మీదకి వీళ్ళంతా వెళ్ళాలి. వెళ్తే వాళ్ళకి రేషన్ బియ్యం, నార్మల్ బియ్యం, అవి స్టోర్లో ఇచ్చే బియ్యము ఇస్తున్నారంట. వెజిటేబుల్స్ అవన్నీ కూడా వాళ్ళు బయట ఎక్కడైనా ఎవరైనా ఇచ్చినా కుదిరితే వెళ్ళి కొనుక్కుంటున్నారంట. వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. సో ఫ్రెండ్స్ అందరూ కదా ఐక్యత కలిగి, వాళ్ళందరూ విత్తిన ప్రతి విత్తనాన్ని కూడా మేము మంచి నేలలో విత్తాము. చాలా తర్వాత ఒక మహమ్మ వచ్చింది, నాకు కూడా కావాలని చెప్పి. సో ఆవిడకి మేము అందజేసాము. కొంతమంది లోపలికి వచ్చారు, ఆటోలో ఉన్నాయి అన్ని ఐటమ్స్ అన్నీ. అక్కడ మా వైఫ్ శిరీష ఇస్తుంది, తన దగ్గర పంపించాను. తర్వాత నేను కూడా బయటకు వెళ్ళి జాయిన్ అయ్యాను వాళ్ళ దగ్గరికి ఇవ్వడానికి. చాలామంది అడుగుతూ ఉన్నారు మమ్మల్ని. మేము ఒక 30 ఫ్యామిలీస్కే కాంట్రిబ్యూషన్స్ అన్నీ, మా దగ్గర ఉన్నవన్నీ మనీ అంతా యూస్ చేసి, లిటరల్గా డెస్పరేట్ నీడ్లో ఉన్న వాళ్ళకైతే థ్యాంక్ గాడ్ అందజేసాం మేము. చక్కగా జరిగింది. ఈవినింగ్ బయలుదేరాము, వెళ్ళాము. ఒక 1 అవర్లో అంతా అయిపోయింది. చాలామంది వచ్చి అడుగుతున్నారు. తర్వాత మా దగ్గర ఎక్స్ట్రా కొన్ని పేస్ట్లు, బ్రష్లు, లేకపోతే సోప్స్ అవన్నీ కూడా ప్యాక్ చేసి ఉంచాము. సో అవన్నీ కూడా వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచాము. అక్కడ లిటరల్గా వచ్చారు ఒక 25-30 ఫ్యామిలీస్ వరకు మేము నీడ్లో ఉన్న వాళ్ళకి ఇచ్చాము. ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళందరికీ, వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వీళ్ళంతా మైగ్రేట్స్ వీళ్ళంతా. సో
చూడండి వీళ్ళ కండిషన్స్, నీళ్లు పోవట్లేదంట అవి. చాలా వరకు ఇంకా నీళ్లు ఉన్నాయి. మెయిన్ రోడ్డు మీద మేము చూస్తే కొంచెం కొంచెం ఉన్నాయి, కానీ ఇక్కడ వీళ్ళు బయటకు వెళ్ళడానికి ఆ వాసన, డ్రైనేజీ స్మెల్ వస్తూ ఉంది. ఎలా కూర్చుంటారు, ఎలా తింటారు ఏంటో అసలు. చాలా ప్యాథరిక్ కండిషన్లో ఉన్నారు వాళ్ళు. కానీ వి మెట్ దెమ్, మేము కలిసాం ఫైనల్గా. వాళ్ళని కలిసి వాళ్ళకి కావాల్సినవన్నీ ఒక 2 వీక్స్కి సరిపడేవి కొన్ని మేము అందజేసాం. బియ్యం ఉన్నాయి అన్నారు. సో తర్వాత కావాల్సినవన్నీ మేము ఇచ్చాము. దాంట్లో ఒక 16 ఐటమ్స్. ఐమ్ సో గ్లాడ్. అంటే మేము చేయగలిగింది మేము చేసాము. సో కొంతమంది ముందుకు వచ్చారు ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా బ్రదర్ మేము రాలేకపోతున్నాం, దూర ప్రాంతంలో ఉన్నాం, వై డోంట్ యు గో అంటే, సో ఈరోజు అంత టైం చూసుకొని ఈవినింగ్ మేము బయలుదేరి ఫ్రెండ్స్, చర్చ్ ఫ్రెండ్స్ అంతా, చర్చ్లో ఉన్న వాళ్ళందరూ కూడా యూత్ అంతా వచ్చారు, వాళ్ళందరికీ అందజేసాము. సో సక్సెస్ఫుల్గా అయితే మేము చేయాలనుకున్నది ప్రార్థనాపూర్వకంగా ఒక 10 days నుంచి ప్రేయర్ చేస్తూ ఉన్నాము. సో దేవుడు కృప చూపించారు. ఇచ్చిన ప్రతి రూపాయి కూడా చాలా నమ్మకంగా వాడాము. ఒక ఆటో తీసుకున్నాం, ఒక ఆటో హైర్ చేసుకున్నాం. తను కూడా మాకు తెలిసిన అతనే. వాళ్ళ పిల్లలు కూడా మా సండే స్కూల్కి వస్తుంటారు. సో వాళ్ళని రమ్మనగానే వెంటనే తను కూడా వచ్చాడు. తర్వాత అంతా అయిపోయింది ఆల్మోస్ట్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ లిటరల్గా ఒక 25 మెంబర్స్కి ఇచ్చాము. తర్వాత కొంతమంది మాకు కూడా కావాలి అని చెప్పి వాళ్ళు రాలేకపోతున్నామంటే మళ్ళీ వాళ్ళు ఇంటికి ఎదురెళ్ళి నేను వాళ్ళకి అందజేశాను. సో చక్కగా అంతా కార్యక్రమం అంతా బాగా జరిగింది. సో అందరూ హ్యాపీ. అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళకున్న అవసరతలో మేము చేయగలిగింది చేయడానికి ముందుకొచ్చాము. యూత్ కూడా బాగా సహకరించారు నాకు, యూత్ అంతా. సో ఫైనల్గా అన్నీ మేము ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి సేఫ్గా వచ్చేసాం. అక్కడికి వెళ్ళాము, లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ముస్లాం ఉంటే ఆమెకు కూడా అందజేసాము. ఫైనల్గా ఒక సిస్టర్ కూడా వచ్చి నాకు ఇవ్వండి అంటే, ఇంకా ఆవిడ ఒక్కళ్ళే ఉన్నారు. సో ఫైనల్ది కూడా ఆమెకి హ్యాండ్ ఓవర్ చేసి సక్సెస్ఫుల్గా మేము ఫినిష్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. డూ ద కైండ్. థ్యాంక్ యూ సో మచ్.